నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఆలయాలు రద్దీగా మారాయి. గ్రేటర్ పరిధిలోని ప్రధాన ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కర్మాన్ ఘాట్ పరిధిలోని మనం సాయిబాబా టెంపుల్ న్యూ ఇయర్ వేళ కోలాహలంగా మారింది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఇసుక పోస్తే కూడా రాలనంతగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ కొత్త సంవత్సరం తమ జీవితంలో విజయాలు నింపాలని వేడుకుంటున్నారు. ఇక ఆలయాల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. హనుమాన్ టెంపుల్ డైరెక్టర్స్తో ఉన్నామండి. ఇదంతా నూతన వర్గీకరణ, ఈ సంవత్సరము వారు ఎన్నుకోబడ్డారు. సో వారి ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి అడుగుదాము. అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఇంత క్రౌడ్ని కూడా వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు చీర తిరుమలేష్ అండి, ఈ గుడి డైరెక్టర్ అండి. నేను ఈరోజు మా అంచనా ప్రకారం దగ్గర ఒక 75,000 మంది వస్తారని మా అంచనా. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ కానీ, ప్రసాదం కానీ, మా స్టాఫ్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. కొత్తగా ఎన్నుకోబడ్డారు కదా ఈ టెంపుల్, మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ సేవ చేసే అదృష్టం మీకు ఎలా ఉంది అనుకుంటున్నారు? మా ఈ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయము ఈ ప్రాంతంలో అందరికీ పవిత్రంగా భావిస్తారు భక్తులంతా. వాళ్ళకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ ఆంగ్ల నూతన సంవత్సరము సందర్భంగా అందరూ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏర్పాట్లు పూర్తిగా ఏ విధంగా అంటే ప్రతి ఆలయం దగ్గర కూడా రోజు నిత్య పూజలు చేసే బ్రాహ్మణులతో పాటు వెహికల్స్ని వాహన పూజలు కూడా అధికంగా ఉంటాయి. వాహన పూజలకు కూడా ఇంకా అయ్యవార్లని వేరే అయ్యవార్లను తీసుకొచ్చి కూడా చేయించడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగానే కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా భక్తులకు క్యూ పద్ధతిలో పోయి సర్వదర్శనాలు అయ్యే విధంగా ప్రతి భక్తునికి ఆ ధ్యానాంజనేయ స్వామి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భక్తులు కూడా సంతృప్తి చెంది ఏ విధమైన లోటుపాట్లు లేకుండా మా కార్యవర్గము, మా చైర్మన్ గారు అనుమతితో, ఈవో గారు, స్టాఫ్ అందరూ కోఆర్డినేషన్తో చాలా బాగా జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉన్నది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో రోజుకు పార్టిసిపేట్ చేసి వాళ్ళ కోరికలను తీర్చుకొని ప్రశాంతమైన వాతావరణము వాళ్ళ భక్తి మార్గాన్ని ఉండి వాళ్ళు ప్రసాదాలు కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. భక్తులకు అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సార్ మరి అన్నదాన ప్రసాదాలు కానీ, అలాగే ఇక్కడ భక్తులకి ప్రసాదం ఎలా మీరు అందించగలుగుతున్నారు ఇంతమంది జనాలకి? మాకు ప్రతి సంవత్సరము ఇది జరుగుతుంది. దినదినాభివృద్ధి మేము చూస్తాం. ఒక భక్తులుగా, ఒక ధర్మకర్తగా కొత్తగా వచ్చినా కానీ ఒక భక్తులుగా 20-25 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నాము. ఈ ఎంతమంది భక్తులు వస్తున్నారు అని మాకు ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ఏర్పాటు తగ్గట్టు ఆలయ సిబ్బంది కూడా వాళ్ళు కూడా అనుభవపూర్వకంగా భక్తులకు అడ్వాన్స్గా రాత్రి నుంచే ప్రసాదాలు తయారు చేసి అందరికీ అందే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ లోటుపాట్లు లేకుండా భక్తులు కూడా వాళ్ళు ఆస్వాదించి, ఎప్పుడు వచ్చే భక్తులే కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఉన్నా కానీ సర్దుకొని అన్ని క్యూ పద్ధతి పాటించి వాళ్ళు ఎవరిని సిబ్బందినే కానీ పాలక మండలినే కానీ ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా ఓర్పుతోని ఎంతో సమయాన్ని వెచ్చించైనా మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా వాళ్ళు దర్శనం చేసుకొని సంతృప్తికరంగానే భక్తులందరూ వెళ్తున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కోఆపరేట్ చేసి ఇంతమంది భక్తులని ఎంతో, అంటే మేము చూస్తున్నాం క్యూ పద్ధతిలో 1 by 1 ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి రద్దీ లేకుండా 1 by 1 అనేది ఎంతో నిదానంగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.